వరి సాగులో నాట్ల నుంచి నూర్చే వరకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. దీంతో రైతులు సకాలంలో పనులు చేపట్టలేకపోవడమే కాకుండా సాగు వ్యయం పెరిగి నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూలీల కొరతను అధిగమించి వ్యవసాయాన్ని లాభసాటిగా సాగించాలంటే ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు పూర్తవగా ఇంకా చాలా ప్రాంతాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమయం కలిసి వచ్చేలా, పంటంతా ఒకేసారి చేతికి అందివచ్చేలా యంత్రాల వాడకం రైతులకు మేలు చేస్తుందంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఖరీఫ్లో వేసే పంటల్లో ప్రధానమైన పంట వరి. మరి చాలా విస్తీర్ణంలో రైతులు వేస్తున్నారు. చాలా వరకు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా దిగుబడులు తీస్తున్నారు. అయినా కానీ నికరాదాయం చూసుకుంటే తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఒక కారణం కనుక చూసుకుంటే కూలీల సమస్య పెరిగిపోతుంది. అంటే మిగతా యాజమాన్య పద్ధతులు, ఎరువులు, పురుగు మందులు వాటి మీద పెరిగే ఖర్చు కన్నాను ఈ కూలీల మీద పెట్టేటువంటి ఖర్చు, అవి విత్తనాలు వేసిన దగ్గర నుంచి కోత వరకు కూడా రైతులు ఈ కూలీలను ఏర్పాటు చేసుకోవడం కానీ, కూలీల మీద పెట్టి ఖర్చు పెరిగిపోవడం వల్ల ఈ సాగు ఖర్చుల్లో పెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా నికర ఆదాయం తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటంటే ఈ కూలీలు సకాలంలో లేకపోవడం వల్ల మనకు ప్రత్యేకించి కోత సమయంలో అప్పుడు కనుక కూలీలు లేకపోవడం, మనకి చూస్తే చాలా వరకు వేసినటువంటి వరి రకాలన్నీ కూడా మధ్య దీర్ఘకాలిక రకాలన్నీ కూడా మన నవంబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు కోతలకు వస్తాయి. ఈ శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే చాలా సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనకి ఈ తుఫాన్లు రావడం, అధిక వర్షాలు రావడం అనేది జరుగుతుంది. అలాంటి సమయంలో వరి కోతని మరి కూలీల మీద ఆశపడి కొయ్యాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కూలీలు దొరకటం లేదు. ఒక్కోసారి కూలీల మీద పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. మామూలుగా కోతకి 3,000, 4,000 తీసుకునే వాళ్ళు ఈ చేను పడిపోయిందంటే 6,000, 7,000 వరకు కూడా అడగటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ వరి పంటలో కోత అనంతరం కూడా మనం ఈ కూలీల మీద ఆధారపడకుండా యాంత్రీకరణ పద్ధతుల మీద రైతులు అవగాహన పెంచుకోవాలి. కోత నూర్పిడి యంత్రాలు వాడటం వల్ల ఒకే రోజు మనకి పంట కోత నూర్పిడి అయిపోయి ఈ వాతావరణ పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రధానంగా వరి కోతలు చూసుకుంటే కనుక ఈ శ్రీకాకుళం జిల్లాలో మనకి వరి తర్వాత అపరాలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వరి తర్వాత మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర పంటలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ యాంత్రీకరణ, మనం వరి తర్వాత అపరాలు వేయాలనుకుంటే యాంత్రీకరణ పద్ధతులు, యాంత్ర పరికరాలు వాడే విధానం వేరు. వరి తర్వాత మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర పంటలు వేస్తే యాంత్రీకరణ పద్ధతులు వేరుగా మరి చేసుకోవాలి. ఒకటి, మనం వరి తర్వాత అపరాలు వేయం అనుకుంటే కనుక అక్కడ మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర పంటలు వేస్తాము అనుకుంటే అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్, ఇది మనం చూసుకుంటే కనుక ఒక ఎకరా సుమారుగా 1 గంట నుంచి 1.5 గంటలోనే కోత అయిపోతుంది. ఇందులో ఏంటంటే కోత నూర్పిడి ఒకేసారి అయిపోయి గింజలు కూడా బయటకు వస్తాయి. వాటిని ఇమీడియట్గా మనం బ్యాగింగ్ చేసుకోవచ్చు. తర్వాత వాటిని ఎండబెట్టుకొని మళ్ళీ మనం మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అపరాలు వేయడానికి అవకాశం లేదో లేదా అపరాలు వేయదలుచుకోలేదో అలాంటి దగ్గర మాత్రమే కంబైన్డ్ హార్వెస్టర్స్ అనేవి వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మామూలు కోతకి చూసుకుంటే ఎకరానికి ఒక నూర్పిడి కోతకి అక్కడ 7,500 సాధారణ పద్ధతులు అయితే ఇక్కడ 3,000 నుంచి 4,000లోనే మనం కోత నూర్పిడి అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకి ఎకరానికి 2,000 వరకు కూడా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సకాలంలో పని పూర్తి అయిపోతుంది. కాకపోతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో వరి వేసిన ప్రాంతాల్లో ఒక 60% వరకు కూడా అపరాలు వేస్తారు. అంటే అది వరి కోతకు ఒక వారం రోజుల ముందు ఈ పెసర, మినుము విత్తనాలని నానబెట్టి పొలంలో చల్లడం జరుగుతుంది. కోత కోసే సమయానికి మనకి సుమారు అది ఒక 5 నుంచి 6 అంగుళాల మొక్క పెరుగుతుంది. కాబట్టి అలాంటి వరి తర్వాత అపరాలు వేసే దగ్గర మన యాంత్రీకరణ ఏంటంటే మనకి ఇక్కడ ప్యాడీ రీపర్స్ అని ఉన్నాయి. మన పవర్ టిల్లర్ మాదిరిగా ఉంటుంది. దేంతో కనుక మనం వరి కోత చేసుకుంటే అది టైర్లు చిన్నగా ఉంటాయి, బరువు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనం కోసేటప్పుడు ఈ పెసర, మినుము మొక్కల మీద నుంచి నడిచినా కానీ మొక్కలు చనిపోవు. ఒక వరుసలో పడిపోతుంది. పల్చగా కోసినటువంటి పనులు వరుసగా పల్చగా పడిపోతాయి కాబట్టి త్వరగా ఆరిపోతాయి. అదే మామూలు సాధారణంగా కూలీలతో కోసిన చేను అయితే కనుక దొంతరగా ఎక్కువగా వేసిస్తుంటారు. అలా కాకుండా ఈ రేపర్తో కనుక మనం కోస్తే పలుచుగా వరుసగా పడుతుంది. కాబట్టి అప్పుడున్నటువంటి ఎండకి మన చేను త్వరగా ఆరిపోవడం అనేది జరుగుతుంది. కూలీలతో కోసింది 6 నుంచి 7 రోజులు పడితే ఈ రీపర్తో కోసినటువంటి చేను 3 నుంచి 4 రోజుల్లోనే ఆరిపోవడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా అక్కడ వేసిన పెసరా మినుము కూడా ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగ పెసరా మినుము వేసిన దగ్గర రేపర్ను వాడి తర్వాత చేను అంతా కూడా కలెక్ట్ చేసుకొని మనం ఒక చిన్న చిన్న కుప్పలుగా వేసుకోవడం కానీ, తదుపరి ప్యాడీ నూర్పిడి యంత్రాన్ని వాడుకొని దాన్ని నూర్పిడి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రేపర్తో కోసేటప్పుడు కూడా మనకి ఎకరానికి 2,800 నుంచి 3,000 వరకు తీసుకుంటారు. అదేవిధంగా థ్రెషింగ్ కనుక చూసుకుంటే ఎకరా నూర్పిడి చేయడానికి 1,500 నుంచి 2,000 వరకు తీసుకుంటారు. సో ఈ విధంగా మొత్తం చూసినా కానీ మనకి 3+2 5,500కి పూర్తయిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మనం కనుక కంబైన్డ్ హార్వెస్టర్తో కనుక నూర్పిడి చేయాలనుకున్నప్పుడు పెసరా మినుము వేయనటువంటి పొలాల్లో కోతకి 6 నుంచి 10 రోజుల ముందే నీరు ఆపేయాలి. లేకపోతే బురదగా ఉందంటే కంబైన్డ్ హార్వెస్టర్ నడవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్ ఆ పొలాల్లో దిగిపోవడం జరుగుతుంది. లోతు అయినటువంటి చాలు పడిపోతాయి. తదుపరి మనం దుక్కు చేసేటప్పుడు కానీ వేరే పంటలు వేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కంబైన్డ్ హార్వెస్టర్తో కానీ రేపర్తో మనం హార్వెస్టింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా పొలంలో నీరు తగ్గించేయాలి. అదేవిధంగా గింజలు ఆరబెట్టడానికి కూడా వాతావరణ పరిస్థితులు కనుక సరిగా అనుకూలం లేకపోతే ఇప్పుడు డ్రయర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే అంతమంది రైతులకి అందుబాటులో లేవు. ఈ డ్రయర్స్ వల్ల కూడా ఏంటంటే కోత కోసినటువంటి కంబైన్డ్ హార్వెస్ట్లో కోత కోసినటువంటి చేనులో మనకి 21 నుంచి 22% తేమ ఉంటుంది. మనం నిల్వ చేసుకోవాలనుకుంటే 14-13%, 15 లోపు తేమ శాతం ఉండేటట్టు ఆరబెట్టాలి. మరి ఆరబెట్టడానికి సరైనటువంటి అవకాశం లేనప్పుడు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే విత్తనాలు గింజలు ఆరబెట్టడానికి ప్యాడీ డ్రయర్స్ అని కూడా ఎండబెట్టే యంత్ర పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీలైన వాళ్ళు అవి వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే చాలా దగ్గరలో ఈ కంబైన్డ్ హార్వెస్టర్లు కస్టమ్ హైరింగ్ సెంటర్స్లో ఉన్నాయి. ఆ యంత్ర పరికరాలను వాడి మనం వరి వ్యవసాయంలో కోత నూర్పిడి చేస్తే ఒక సాగు ఖర్చులు తగ్గడం, వాతావరణ పరిస్థితుల్లో పంట నష్టపోకుండా ఉండడం, కూలీల మీద ఆధారపడకుండా వరి వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది.